మిర్చికా సాలన్ అండి హైదరాబాద్ స్పెషల్ మసాలా కర్రీ. ఇందులో పీనట్స్, సెసమీ సీడ్స్, గ్రీన్ చిల్లీస్, కోకోనట్ తో ప్రిపేర్ చేస్తే రిచ్ అండ్ స్పైసీ లుక్ సూపర్ గా ఉంటుంది. ఇది బిర్యానీలోకి, పలావ్ లోకి, వెజ్ రైస్ లోకి, చపాతీస్, పుల్కాస్, పరోటాస్ దేనికైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా హాఫ్ కప్ పల్లీలు తీసుకోవాలి అండ్ నేను వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. పల్లీల వల్ల మన శరీరానికి మంచి ప్రోటీన్ అండ్ మంచి హెల్త్ లభిస్తుంది. అండ్ పల్లీలని గోరువెచ్చగా మనము ఫ్రై చేసుకోవాలి, మరి నల్లగా చేసుకోవద్దండి. గ్రీన్ చిల్లీస్ లో ఉన్న క్యాప్సికమ్ డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. స్పైసీ కర్రీస్ బాడీ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనకు పల్లీలు మంచిగా డ్రై రోస్ట్ అయ్యాయి కదండి. సో ఇందులోనే ఎండు కొబ్బరి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పీనట్స్ లో మంచి ప్రోటీన్ ఉంటుంది. బాడీ స్ట్రెంత్ కి, మజిల్ స్ట్రెంత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సెసమీ సీడ్స్ నువ్వుల్లో కాల్షియం అండ్ ఐరన్ రిచ్ గా ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి యూజ్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కాల్షియం వల్ల కానీ లేకపోతే బోన్స్ వీక్నెస్ వల్ల కానీ బాధపడుతూ ఉన్న వాళ్ళు నువ్వులను అనేక విధాలుగా మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్, మనము చలికాలంలో కానీ ఎక్కువగా మనం నువ్వులను తీసుకుంటాం. అండ్ నువ్వులలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వైట్ నువ్వులు అండ్ ఇంకొకటి బ్లాక్ నువ్వులు. సో నువ్వులు వేడి అవ్వడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. సో ఫస్ట్ మనం ఏమేవైతే వేస్తున్నామో అవి టైం ని బట్టి మనం తీసుకోవాలి. పీనట్స్ ఏంటివి, అవి కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. తర్వాత ఎండు కొబ్బరి, ఆ తర్వాత నువ్వులు వెంటనే అవుతుంది. అండ్ ఇందులో నేను ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా షాలో ఫ్రై వితౌట్ ఆయిల్. నేను అవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేయాలి. అండ్ దీని అంతటికి కూడా చింతపండు రసం అన్నది చాలా అవసరం. సో దట్ ఏం చేస్తున్నాను అంటే నేను ముందుగానే ఒక చిన్న సైజ్ నిమ్మకాయ మందము చింతపండు తీసేసి చక్కగా కడిగి వాటర్ పోసి నానబెట్టాను. అలా నానబెట్టడం వల్ల ఏమవుతుంది అంటే చింతపండు అన్నది మనము వితౌట్ స్ట్రెంత్ ఏం పెట్టకుండానే మనకు చక్కగా రసం కిందికి వస్తుంది. లేదు అని అంటే ఒక హాట్ వాటర్ లో మనం చింతపండు వేసి ఒక 5 minutes పెట్టినా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఏవైతే మనము అన్ని షాలో ఫ్రై చేసామో అవన్నీ కూడా మనం మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న మీడియం సైజ్ మందము ఆయిల్ ని పొడుగా కట్ చేసుకొని మనము ఫ్రై చేయాలి. ఇది ఏంటి అంటే గ్రేవీకి కూడా ఆనియన్స్ వేయడం వల్ల చాలా చక్కటి టేస్ట్ వస్తుంది అండ్ రిచ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనము అన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం కదండి. సో కాసేపు అయ్యాక ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుంది. ఆ ఆనియన్స్ ని కూడా అదే మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. పీనట్స్ అండ్ సెసమీ సీడ్స్ లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పచ్చిమిరపకాయలు రక్త ప్రసరణ స్థిరంగా చేయడానికి ఉపయోగపడుతుంది. బాడీలో వార్మ్త్ అండ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆనియన్స్ ని చక్కగా ఫ్రై అయ్యాయి కదండి, అవన్నీ కూడా మనం మిక్సీ బౌల్ లో వేసుకున్నాము. అండ్ ఇప్పుడు మిర్చికా సాలం అన్నారు కదండి. సో అందుకని చెప్పి మనం మిర్చి తీసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం కర్రీలో వాడే మిర్చి కాదండి. మనకి బజ్జీ మిర్చి ఉంటుంది కదా, ఆ మిర్చి అయినా తీసుకోవాలి. లేదు అంటే తక్కువగా స్పైసీనెస్ ఉంటుంది కదా, ఆ మిర్చి అయినా మనం తీసేసుకోవాలి. అండ్ తీసేసుకొని అందులో ఏంటి అంటే మనం కట్ చేసినప్పుడు గింజలు ఉంటాయి, ఆ గింజలను తీసేయాలి. లేదు అని అంటే మనకి కర్రీ అనేది చాలా స్పైసీగా ఉంటుంది. సో దట్ లోపల గింజలు తీసేసాం అనుకోండి, మనకి కర్రీ అంత స్పైసీగా ఉండదు. అండ్ మిర్చికా సాలన్ కాబట్టి మనం ఆ మిర్చిని తింటున్నప్పుడు కూడా ఎక్కువగా స్పైసీనెస్ అన్నది ఉండదు. అండ్ పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ కూడా మసాలా మనం వేసాం కాబట్టి ఆ మసాలా అంతా కూడా మిర్చిలోకి వెళ్ళి చక్కగా కుక్ అయిపోతుంది. కాబట్టి మనం చాలా అంటే చాలా పచ్చిమిర్చి తిన్నాము అన్న ఫీలింగ్ ఉండదు అండి. ఒక మంచి వెజిటబుల్ తిన్నాము అన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది. అండ్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకొని మనం ఏవైతే వేస్తున్నామో అన్ని కూడా బాడీకి హెల్త్ ని, స్ట్రెంత్ ని ఇచ్చే ఐటమ్సే వేస్తున్నాం. ఇందులో మనం మసాలా దినుసులు అన్నది ఏమీ వేయట్లేదు. లైక్ లవంగాలు, దాల్చిన చెక్క లాంటివి ఏమీ వేయట్లేదు. అండ్ పచ్చిమిర్చిని ఆయిల్లో మనము 50% ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వలేదు. అండ్ ఇందాక మనము పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి అండ్ ఆనియన్స్, ధనియాలు అవన్నీ వేసాం కదా, వాటన్నిటిని కూడా మనం చక్కని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ మిక్సీ పట్టేటప్పుడు కూడా మీకు ఎంతైతే పేస్ట్ అవసరం ఉంటుందో మనం కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం వేయాలి. చూడండి, పేస్ట్ అన్నది అయితే ఎంత చిక్కగా వచ్చిందో. అండ్ ఆయిల్, దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. బట్ అప్పుడప్పుడు మన హెల్త్ కొంచెం ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ తిన్నా కూడా మనకి హెల్త్ కి మంచిది. ఇది ఆయిల్ ఎక్కువ అన్న మాటే తప్ప ఇందులో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి హెల్త్ కి చాలా యూస్ఫుల్. అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగా పడుతుందండి. అండ్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా మనం చక్కగా వాటిని ఫ్రై
చేసుకోవాలి. మన వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్కి అండ్ మన సబ్స్క్రైబర్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి వీడియోకి ఒక్క లైక్ చేయండి అండ్ కింద కామెంట్లో గుడ్, నైస్, పర్ఫెక్ట్, ఓకే అనుకుంటా ఒక చిన్న కామెంట్ పెట్టండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెళ్తుంది. మనం ఏ డిష్ వండినా కూడా, ఏ పదార్థం చేసినా కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, సింపుల్గా ఎలా చేయాలి అన్నది నేను నేర్పిస్తున్నాను. అండ్ నాకు తెలియనివి చాలా కూడా నేను ఇందులోకి వచ్చాక నేను నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసాను అండ్ పసుపు వేసాను. అండ్ ఇందాక మనము పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసాము. మనం ఆల్రెడీ అవన్నీ షాలో ఫ్రై చేసాము. కాకపోతే ఆయిల్లో ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. పీనట్స్ అండ్ కోకోనట్ వల్ల స్టమక్ లాంగ్ టైం ఫుల్ గా ఉంటుంది. ఈటింగ్ అవాయిడ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. స్పైసీ ఫుడ్ ఎండోఫిన్స్ ని రిలీజ్ చేస్తుంది అండ్ దాని వల్ల మన మూడ్ అన్నది ఫ్రెష్ గా, ఈజీగా ఉండడానికి యూజ్ అవుతుంది. కేవలం మిరపకాయలతోనే రిచ్ కర్రీ, మసాలా కర్రీ అన్నది రెడీ అవుతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్. చూడండి, మనము అది పేస్ట్ పెట్టాం కదండి, ఆ పేస్ట్ ని మనము చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. సో అంటే మనం ఏదైతే పేస్ట్ చేసామో అది ఈవెన్ గా కుక్ అయింది అని అర్థం. సో ఇందులోనే మనకి ఎంతైతే మిర్చి పౌడర్ అవసరం ఉంటుందో అంత మిర్చి పౌడర్ వేసేయాలి. అండ్ సాల్ట్ కూడా ఆల్రెడీ మనం వేసేసాము. సో ఇది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మనం కలుపుతున్నాము. అండ్ ఆ క్రీమీ టెక్స్చర్ అయితే బిర్యానీలో కానీ, బగారాలో కానీ, పుల్కాస్ లో కానీ, చపాతీస్ లో కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసాన్ని కూడా చక్కగా పేస్ట్ చేసి మనం అందులో వేసేయాలి. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని చింతపండ్లు పులుపు ఎక్కువగా ఉంటుంది, కొన్ని చింతపండ్లు తీయగా ఉంటుంది. సో మనం ఏ చింతపండు వాడుతున్నాం ఏంటి అన్నది చూసుకోవాలి. నేను మంచిగానే తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అండ్ ఇదే మిక్సీ గిన్నెలో మనం పేస్ట్ చేసాం కదా, సో నేను చింతపండు రసము అండ్ వాటర్ కలిపి మిక్సీ పట్టాను. అండ్ మన గ్రేవీకి ఎంత అయితే పల్సగా ఉండాలో, కొంతమంది గ్రేవీ చాలా పల్సగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది రిచ్ లుక్ ఉండాలి అండ్ మీడియం స్పైసీగా ఉండాలి అన్న కిందికి అని చెప్పేసి ఎక్కువగా వేసుకుంటారు. సో నేనైతే చక్కగా వాటర్ పోసాను. నాకు ఎంతైతే గ్రేవీ చిక్కగా కావాలో అంతవరకు వేసేసుకున్నాను అండ్ చక్కగా కలుపుకున్నాను. చూడండి, ఇది నా గ్రేవీ కన్సిస్టెన్సీ. ఎంత క్రీమీ టెక్స్చర్ వస్తుందో, ఎంత సింపుల్ లుక్. ఇందులో మనం మసాలాలు ఏవి వేయలేదు, బట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ మసాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న సాలన్ ఉంది కదా, అదేనండి మిర్చి ఉంది కదా, సో మిర్చిని కూడా మనం పచ్చిమిర్చీలు మనము డైరెక్ట్ గా ఇలా ఫ్రై అవ్వకుండా వేసామనుకోండి, అది చాలా కారం ఉంటుంది అండ్ అది కుక్ అవ్వదు. కానీ ఒక 2 మినిట్స్ మనం అలా ఆయిల్లో ఫ్రై చేసి వేసామనుకోండి, ఈ మసాలా అంతా కూడా పచ్చిమిర్చికి పడుతుంది అండ్ మనం తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ మనం తిన్నా కూడా మనకి స్పైసీనెస్ అన్నది ఏది ఉండదు. కాగా మనము నార్మల్ వెజిటేబుల్ ని ఏదైతే ఎంజాయ్ చేసుకుంటూ తింటామో, సో ఈ మిర్చిని కూడా మనం అలాగే తినేసేయచ్చు. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా కుక్ అయిపోయిందండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను అండ్ దీనితో పాటుగా కొంచెం లైట్ గా కసూరి మేతి వేసుకున్నాను. ఎప్పుడే కానీ మసాలా కర్రీస్ కి, లేకపోతే ఇలాంటి రిచ్ గ్రేవీ ఉన్న కర్రీస్ కి కసూరి మెత్తి లాస్ట్ లో వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకా గిన్నెలో తీసుకొని సర్వ్ చేయడమే. చూడండి మిర్చి కా సాలన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, ఎంత క్రీమీ టెక్స్చర్ ఉందో. అండ్ ఇది పిల్లలు, పెద్దలు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈజీగా తినేసేయచ్చు. అండ్ ఇది బిర్యానీస్ కు కానీ, పలావ్ లో కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండి. ఫస్ట్ టైం చేసినా కూడా కర్రీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. సో ప్లీజ్ అండి, వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలా వెళ్తూ మన వీడియోకి ఒక్క లైక్, ఛానల్ కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.